హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను నా డిన్నర్ రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఈరోజు హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాను. పాస్తా, వెజిటబుల్స్ అలానే సాలెడ్. సో పాస్తా వచ్చేసి నేను వీట్ పాస్తాతో చేస్తున్నాను. అలానే ఈ పాస్తా వచ్చేసి మష్రూమ్ అండ్ టమాటో ప్యూరీతో చేస్తున్నాను. చాలా హెల్తీ అండ్ టేస్టీగా వస్తుంది. అలానే వెజిటబుల్స్ వచ్చేసి నేను ముందుగా మ్యారినేట్ చేసుకుంటున్నాను. అంటే వెజిటబుల్స్ వచ్చేసి బ్రాకలీ, ఆనియన్, సోయా చంక్స్ అండ్ మష్రూమ్స్ తీసుకుంటున్నాను అనమాట. సో ఈ బేసిన్లో కొంచెం మనం టర్మరిక్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, అలానే టేస్ట్ కోసం కొంచెం ఫ్లేవర్ కోసం నేను పెరి పెరి మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇది లెమన్ వేసుకొని దగ్గరికి కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏమీ వాటర్ ఏమి వేయకుండానే కలుపుకొని మనం వెజిటబుల్స్ వేసేసుకొని, సో వెజిటబుల్స్కి అంతా బాగా పెట్టాక ఒక 15 minutes అయితే మనం అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాస్తా చేసుకుందాం. సో పాస్తా కోసం నేను కొంచెం ఆయిల్ అండ్ బటర్ వేసాను. అందులో నేను స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్, గార్లిక్ అండ్ కొంచెం జింజర్ కూడా యాడ్ చేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం మష్రూమ్స్, బేబీ కార్న్, అలానే క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది కూడా మనం దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. అది కొంచెం ఉడికిన తర్వాత అందులో మనం కొంచెం టర్మరిక్ పౌడర్, పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మూత పెట్టి ఉడికిన తర్వాత ఇందులో నేను టమాటో ప్యూరీని నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. ఆ ప్యూరీ మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత అందులో మనం పాస్తా వేసుకుంటే సరిపోతుంది. పాస్తా రెడీ అయిపోతుంది. అండ్ వెజిటబుల్స్ వచ్చేసి నేను కొంచెం గీలో ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం గీ వేసుకొని వెజిటబుల్స్ అందులో అన్నీ వేసుకొని మనం కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి ఆల్రెడీ నేను బాయిల్ చేశాను. నేను ఆనియన్, క్యాప్సికమ్ కాకుండా బ్రాకలీ, సోయా చంక్స్ అండ్ మష్రూమ్స్ ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నాను. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం కొంచెం కర్రీ లీవ్స్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఇన్కేస్ మనకి ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా నేను హెల్తీగా ఉండడానికే ట్రై చేస్తున్నాను. అండ్ డిన్నర్ వచ్చేసి చాలా లైట్గానే చేస్తాను ఎప్పుడు. సో నైట్ టైం మ్యాక్సిమం చపాతీ అండ్ అలానే రైస్ కూడా నేను అవాయిడ్ చేసి ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ సాలడ్స్ తీసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను కదా, కొంచెం డైట్ ప్లాన్ అయితే నేను ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఇలా నేను కొత్త రెసిపీస్ అయితే నేను ట్రై చేస్తున్నాను. ఇవన్నీ కూడా హెల్తీగానే ఉంటాయి వెజిటేబుల్స్తో కాబట్టి మనకి కొంచెం వెయిట్ లాస్ త్వరగా అవుతుంది అనుకుంటున్నాను. సాలడ్ కోసం నేను లెట్యూస్, బాయిల్ చేసిన స్వీట్ కార్న్, అలానే స్ప్రౌట్స్, బాయిల్ చేసిన చనా, దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని లెమన్ వేసుకుంటున్నాను. అండ్ కొంచెం టేస్ట్ కోసం హనీ వేసుకుంటే బాగుంటుంది. అండ్ చిల్లీ ఫ్లేక్స్ తినని వాళ్ళు మనం గ్రీన్ మిర్చి ఉంటుంది కదా, అది కూడా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే చాలా హెల్దీ. ఇది ఈవినింగ్ టైంలో మనకి స్నాక్స్ బదులు తింటే చాలా మంచిది. అండ్ నా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. నేను పాస్తాలో కొంచెం చీజ్ కూడా యాడ్ చేశాను. సో ఎమ్మీగా పాస్తా రెడీ అయిపోయింది. సో ఇదైతే నా డిన్నర్ ఈరోజు.
సో ఇది ఈరోజు నా డిన్నర్ రెసిపీస్ మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అలానే నేను 7:30-8 లోపు నేను నా డిన్నర్ని ఫినిష్ చేస్తున్నాను. అలానే 1 అవర్ 1.5 అవర్ గ్యాప్ ఇచ్చి నేను 1 అవర్ వాకింగ్ కూడా చేస్తున్నాను. సో ఇదే నా డైలీ డిన్నర్ అండ్ ఈవినింగ్ రొటీన్. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.